వైసీపీ ప్రభుత్వ హయాంలో ఢిల్లీలోని ఆంధ్ర భవన్లో స్పెషల్ లైజనింగ్ అధికారి స్పెషల్ ఆఫీసర్గా పనిచేసిన కాదూరు చిన్నప్పన ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. జూన్ 8 వరకు చిన్నప్పకు కోర్టు రిమాండ్ విధించింది. ఆదాయానికి మించి ఆస్తులు కూడగట్టారనే అభియోగంపై నిన్న చిన్నప్పను ఏసీబీ అదుపులోకి తీసుకుంది. వైసీపీ హయాంలో తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంలో ఇప్పటికే ఒకసారి చిన్నప్పను అరెస్ట్ చేశారు. అప్పట్లో టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి వద్ద పీఏగా పనిచేసిన చిన్నప్పన్న వైవి సుబ్బారెడ్డి ఆశీస్సులతో ఏపీ భవన్ లైజనింగ్ ఆఫీసర్గా ఢిల్లీలో పనిచేశారు. ఈ సమయంలో చిన్నప్ప విపరీతంగా ఆస్తులు వెనకేసినట్టు ఫిర్యాదులు అందడంతో విశాఖ ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. భారీగా ప్లాట్లు ఆయన కొనుగోలు చేసినట్టు సోదాల్లో గుర్తించారు. మార్కెట్ విలువ ప్రకారం అక్రమాస్తుల విలువ 20 నుంచి 30 కోట్లు ఉంటుందని అంచనా. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఢిల్లీలోని ఆంధ్ర భవన్లో స్పెషల్ లైజనింగ్ అధికారి స్పెషల్ ఆఫీసర్గా పనిచేసిన కాదూరు చిన్నప్పన్న ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. జూన్ 8 వరకు చిన్నప్పకు కోర్టు రిమాండ్ విధించింది. ఆదాయానికి మించి ఆస్తులు కూడగట్టారనే అభియోగంపై నిన్న చిన్నప్పను ఏసీబీ అదుపులోకి తీసుకుంది. వైసీపీ హయాంలో తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంలో ఇప్పటికే ఒకసారి చిన్నప్పను అరెస్ట్ చేశారు. అప్పట్లో టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి వద్ద పీఏగా పనిచేసిన చిన్నప్ప వైవి సుబ్బారెడ్డి ఆశీస్సులతో ఏపీ భవన్ లైజనింగ్ ఆఫీసర్గా ఢిల్లీలో పనిచేశారు. ఈ సమయంలో చిన్నప్పను విపరీతంగా ఆస్తులు వెనకేసినట్టు ఫిర్యాదులు అందడంతో విశాఖ ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. భారీగా ప్లాట్లు ఆయన కొనుగోలు చేసినట్టు సోదాల్లో గుర్తించారు. మార్కెట్ విలువ ప్రకారం అక్రమాస్తుల విలువ 20 నుంచి 30 కోట్లు ఉంటుందని అంచనా. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సూర్యప్రకాష్ లైవ్ ద్వారా అందిస్తారు. సూర్యప్రకాష్, చెప్పండి, ఈ అంశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఏదైతే విశాఖపట్నం కావచ్చు, అలానే విజయవాడ, అమరావతి, గుంటూరు పరిసర ప్రాంతాల్లో కూడా వైవి సుబ్బారెడ్డి దగ్గర ఒక పిఏగా పనిచేస్తున్న చిన్నరాజుపై ఏదైతే ఉన్నారో అతను పూర్తి స్థాయిలో అయితే పూర్తిగా ఈ యొక్క అక్రమార్జన అయితే అత్యధికంగా చేశారని చెప్పేసి గతంలో కూడా పలు ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా ఈ కల్తీ నెయ్యి సంబంధించి ఏదైతే అప్పట్లో ఆరోపణలు చేసిన కూటమి ప్రభుత్వం కావచ్చు, అలానే పలు పక్షాలన్నీ కూడా ఆరోపణలు చేసిన సమయంలో దానికి సంబంధించి వైవి సుబ్బారెడ్డి హయాంలోనే ఈ ఘటన జరిగిందని చెప్పేసి కూడా పలు ఆరోపణలు రావడం, ఆ ఆరోపణలు ప్రధాన నిందితుడిగా కూడా అప్పటికి ఏదైతే నిందితులుగా లిస్ట్ లో అయితే కూడా ఈ యొక్క చిన్నప్ప అయితే ఉన్న పరిస్థితి ఉంది. దానికి సంబంధించి ఆయన అప్పట్లో అదుపులో తీసుకున్నారు. అప్పటి నుండి కూడా అతని పైన విచారణ కొనసాగిస్తూ ఉంటుండగా ప్రస్తుతం ఏదైతే అత్యధికమైన 136 కోట్ల వరకు కూడా విలువ చేసే ఒక అత్యధికమైన విల్లాలను అయితే పరిసర ప్రాంతాల్లో ఏదైతే అమరావతి, గుంటూరు ప్రాంతంతో పాటు విశాఖపట్నంలో కూడా పలు ప్రాంతాల్లో అయితే విల్లాలు అలానే సైట్స్ అన్ని కూడా పర్చేస్ చేసిన పరిస్థితి ఉంది. దానికి సంబంధించి పూర్తిగా ఎక్కడికక్కడ ఈ రోజు గత 2 రోజులుగా ఏసీబీ అయితే పూర్తిగా వాళ్ళపైన దాడులు చేయడం అయితే జరిగింది. దాడుల నేపథ్యంలో ఏదైతే ప్రధానంగా ఈ ఆరోపిస్తున్నారో చిన్నప్ప అని చెప్పేసి అయితే వైవి సుబ్బారెడ్డిలో అయితే స్పెషల్ వింగ్ గా సమన్వయకర్తగా కూడా పలు చోట్ల అయితే పనిచేయడం, ఎక్కడెక్కడ దీనికి ఏర్పాట్లన్నీ కూడా అత్యధికంగా 2019 అక్టోబర్ 1 నుండి జూన్ 1 వరకు, అంటే ప్రభుత్వం ప్రభుత్వం పట్టిన దగ్గర నుండి కూడా పూర్తిగా అప్పటి నుండి కూడా కంటిన్యూగా ఇతను అదే హయాంలో అయితే ఉండడం, ఆ సమయంలోనే అత్యధికంగా అత్యధికమైన అక్రమార్జన అయితే కూడబెట్టిన పరిస్థితి కనిపించిన పరిస్థితి ఉండడంతో 75,000 జీతం వస్తున్న మనిషి అయితే కోట్లాది రూపాయల్లో అయితే ఇక ఆర్జించిన పరిస్థితి ఉంది. దాదాపు మార్కెట్ వాల్యూ అయితే విలువ 20 నుండి 30 కోట్లు ఉంటుందని చెప్పేసి ప్రధానంగా ఆరోపణలు చేస్తున్నారు. 300 కోట్ల రూపాయలు విలువైన వస్తువులు అక్రమంగా అయితే ఆర్జించారని చెప్పేసి అయితే పలు ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించి విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, గుంటూరు, అనకాపల్లి ఇలా పరిసర ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే పలు ఆస్తులన్నీ కూడా కొనుగోలు చేసిన నేపథ్యంలో పూర్తిగా నిన్న 2 రోజులు కూడా అన్ని చోట్ల కూడా ఏకదాటిలో అయితే సోదాలు నిర్వహించిన తర్వాత వాళ్ళని పూర్తిగా అయితే గత రాత్రి అయితే అదుపులో తీసుకొని ఏసీబీ మేజిస్ట్రేట్ వద్ద అయితే అక్కడ వాళ్ళ ముందైతే నిలబెట్టిన తర్వాత పూర్తిగా విచారణ జూన్ 8 వరకు కూడా వాళ్ళపైన రిమైండర్ అయితే విధించారు. అలానే వీటిపైన సమగ్ర విచారణ జరిపి పూర్తి నేపథ్యంలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాన్ని కూడా చేస్తామన్న విషయాన్ని కూడా ప్రధానంగా తెలియజేసిన పరిస్థితుల్లో ఏసీబీ అధికారులు దీనిపైన తగు చర్యలు తీసుకొని ఈ అక్రమార్జన అత్యధికంగా ఎవరైతే ధన దోపిడీ చేస్తున్నారో వాళ్ళపైన అయితే తగు చర్యలు తీసుకుంటారన్న విషయాన్ని అయితే తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్ సూర్యప్రకాష్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.